10 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ పాలనలో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల్లో నష్టం జరిగిందని ఆరోపించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై చర్చకు తెలంగాణ అధికారులు ఒప్పుకోలేదన్నారు. కృష్ణా గోదావరి నదీ జలాల నుంచి చుక్క నీరును వదులుకోబోమని మరోసారి స్పష్టం చేశారు. నీటి వాటాల కోసం దక్కేలా బలమైన పోరాటం చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా గోదావరి నీటి వివాదాలు, బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విందుల పేరుతో తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టిందే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్లో ఏపీ మాజీ సీఎం జగన్తో విందు రాజకీయాలు చేసింది ఎవరని ప్రశ్నించారు. గోదావరి జలాలను తెలంగాణ నుంచి తీసుకెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తామని కేసీఆర్ ప్రకటించలేదా అని మండిపడ్డారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకుపోతాని, రాయలసీమని రత్నాల సీమ చేస్తాని, రాయలసీమ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే రోజా గారి ఇంట్లో గాని పలుమార్లు బయట గాని వారు ప్రకటన చేసి ఈరోజు ఏదో గోదావరి నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే మేమేదో కుమ్మక్కైనట్టుగా పూర్తిగా తప్పుడు విషయాలను మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో బడ్జెట్ కోసం 17 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో ఇరిగేషన్కు 1.80 లక్షల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. 1,00,000 కోట్లు ఒక్క కాళేశ్వరానికే పెట్టారని వివరించారు. బీఆర్ఎస్ స్వయంగా డిజైన్ చేయించి కట్టించిన కాళేశ్వరం బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే కుప్పకూలిందన్నారు. ఎత్తిపోసిన 160 టీఎంసీల్లోనూ 60 నుంచి 70 టీఎంసీలే వాడారని, మిగతా నీళ్లన్నీ సముద్రం పాలు చేశారని చెప్పారు. ఆ 70 టీఎంసీలతో 17 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చారో హరీష్ రావు లెక్క చెప్పాలన్నారు. 10 ఏళ్లలో వాళ్ళు 17 లక్షల బడ్జెట్, టోటల్ బడ్జెట్ మరి వాళ్ళ బడ్జెట్ అయితే అందులో 1.8 lakh crores ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. వాళ్ళు పూర్తి చేసినామని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది. వారి హయాంలోనే డిజైన్ అయింది, వారి హయాంలో నిర్మాణం అయింది, వారి హయాంలోనే కూలిపోయింది. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో లిఖిత పూర్వకంగా ఇచ్చింది. కృష్ణా గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమన్నారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే నీటి హక్కులు కాపాడుకునేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఏపీలో ఇచ్చిన 811 టీఎంసీల కేటాయింపుల్లో ఏపీకి 512 టీఎంసీలు రాసిచ్చారని, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకాలు చేయలేదా అని నిలదీశారు ఉత్తమ్. కేసీఆర్ సీఎంగా, హరీష్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఒప్పందాలు జరిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై అదేవిధంగా గోదావరి నదీ జలాలపై ఒక్క చుక్క నీరు కూడా వదులుకోము. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకి, రైతులకి స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము వచ్చిన తర్వాతనే మరి తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవడానికి మేము సర్వశక్తులొడ్డించి పోరాడుతున్నాం. ఒక్క నీటి చుక్క కూడా వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా సిద్ధము. కేంద్రంతో జరిగిన పలు సమావేశాల్లో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకించామన్నారు మంత్రి ఉత్తమ్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూచనలతో పిటిషన్ను వెనక్కి తీసుకుని ఒరిజినల్ సూట్ వేస్తున్నామన్నారు. పోలవరం నల్లమల సాగర్ పీఎఫ్ఆర్పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాయగా ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదంటూ లేఖతో ఆయన సమాధానం ఇచ్చారని చెప్పారు. సెంట్రల్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారి దగ్గర నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 2-3 సందర్భాల్లో ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు, పోలవరం నల్లమల ప్రాజెక్ట్ ని లిఖిత పూర్వకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిడబ్ల్యూసికి, మరి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ అథారిటీకి అన్ని కూడా మేమే ఈ పోలవరం మరి బంకచెర్ల ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు దానికి పేరు మార్చి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వ్యతిరేకించడం జరిగింది. సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంపై మాజీ మంత్రి హరీష్ తెలుసుకుని మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. పోలవరం నల్లమల సాగర్ను అజెండాలో చేర్చేందుకు వీల్లేదని సమావేశంలో అధికారులు చెప్పారన్నారు. అంతర్రాష్ట్ర వివాదాల వల్ల ఆగిన ప్రాజెక్టులపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రమే చెప్పామన్నారు. 10 ఏళ్లు నీటిపారుదల శాఖను, ప్రాజెక్టులను నాశనం చేసినోళ్లు తమకు సలహాలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ యొక్క ఆఫీసర్ చెప్పింది ఏంటంటే, మేము పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ఎజెండాలో ఇంక్లూడ్ చేయడానికి ఒప్పుకోము. మేము తెలంగాణ రాష్ట్రానికి
తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే అంతర్రాష్ట్ర వివాదాల వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆగున్నాయో ఆ ప్రాజెక్టులు చర్చించడానికే సిద్ధంగా ఉన్నాము. బ్యూరోక్రాట్లపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకుంది, జీవోలు జారీ చేసింది ఆదిత్యనాథ్ దాస్ అని, ఏపీ ప్రాజెక్టులపై పనిచేసింది ఎస్కే జోషి అని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులపై పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ను ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకుంటే ఏపీ ప్రాజెక్టులపై పనిచేసిన ఎస్కే జోషిని బీఆర్ఎస్ వాళ్లు నియమించుకున్నారని విమర్శించారు ఉత్తమ్.